శ్రీవారి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. అక్టోబర్ 3న విచారణ కొనసాగిస్తామని న్యాయస్థానం ప్రకటించింది. అయితే సుబ్రహ్మణ్యం స్వామి వేసిన పిటిషన్పై ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది రాజశేఖర్ రావు వాదనలు వినిపించారు. కల్తీ జరిగినట్టుగా తేలిన నెయ్యి ట్యాంకర్ను అనుమతించలేదని టీటీడీ చెబుతోందని ఆయన కోర్టుకు తెలిపారు. కానీ ఏపీ సీఎం చేసిన ప్రకటన టీటీడీ చెప్పిన దానికి భిన్నంగా ఉందని అన్నారు ఆయన. ప్రాథమిక స్థాయిలో నాణ్యతా పరీక్షలు పాస్ కాకపోతే ట్యాంకర్ లోపలికి అనుమతించమని టీటీడీ చెబుతోందని, శాంపిల్స్ ను ఎక్కడ నుంచి సేకరించారు, తిరస్కరించిన ట్యాంకర్ నుంచి శాంపిల్ను సేకరించారా, ఇందులో రాజకీయ జోక్యాన్ని అనుమతించవచ్చా అని ప్రశ్నించారు. అయితే వాదనలు విన్న తరువాత న్యాయస్థానం అక్టోబర్ 3కి విచారణను వాయిదా వేసింది. శ్రీవారి లడ్డూకు సంబంధించిన వాదనలు విన్న తరువాత న్యాయస్థానం అక్టోబర్ 3కి విచారణను వాయిదా వేసింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై ఈరోజు సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా అంటే దాదాపు గంట పాటు వాదనలు జరిగాయి. ఈ వాదనలో భాగంగా ఇద్దరు న్యాయమూర్తులు కూడా జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ కేవి విశ్వనాథులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఇటు ఏపీ ప్రభుత్వం తరపున హాజరైన ముకుల్ రోహత్గి, మరోవైపు టీటీడీ తరపున హాజరైన సిద్ధార్థ అలౌద్రాను ఇద్దరిని కూడా ప్రశ్నలు సంధిస్తూ ఇద్దరు కూడా న్యాయమూర్తి ఇద్దరు కూడా వారందరినీ ప్రశ్నించారు. వాదనల సందర్భంగా అంటే రిపోర్ట్స్ రాకుండానే సిట్ ఏర్పాటు చేసిన తర్వాత రిపోర్ట్స్ రాకుండానే ముందుగానే ప్రెస్ ముందుకు వచ్చి ఏ విధంగా మీరు చెప్తారు, అసలు కల్తీ జరిగింది అనడానికి ఆధారాలు ఏంటి అనేది ప్రధానంగా వారిద్దరిని కూడా ఇద్దరు న్యాయమూర్తులు ప్రశ్నించారు. మరోవైపు అంటే ఏదైతే కల్తీ జరిగిందని ట్యాంకర్లు బయటకు పంపించామో వెనక్కి పంపించామని చెప్తున్నారు, కానీ ఏదైతే మీరు టెస్ట్ చేశారో ఆ టెస్ట్ చేసిన దాంట్లో కల్తీ జరిగిందని ఏ విధంగా నిర్ధారించారు అనే దానిపై కూడా వారిని ప్రశ్నలు సంధించారు ఇద్దరు న్యాయమూర్తులు కూడా. ఇక మరోవైపు మొదట ఈ వివాదం బయటకు వచ్చిన తర్వాత లెటర్ పిటిషన్ సీజీఐకి లెటర్ పిటిషన్ దాఖలు చేశారు ప్రముఖ హిందీ ఛానల్ ఎడిటర్ సురేష్ చౌహాన్కి. ఆయన తరపున ఈరోజు వాదనలు వినిపించారు ప్రముఖ న్యాయవాది సత్యం సింగ్ రాజ్పుత్. ప్రజెంటు మనతో ఉన్నారు. అసలు లోపల వాదనలు ఏ విధంగా జరిగాయి, ఇద్దరు న్యాయమూర్తులు ఏ విధంగా స్పందించారు అన్న దానిపై వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ बोलिए, आज तिरुपति लड्डू प्रसाद के बारे में सुनवाई होता, फिर वो एपी गवर्नमेंट को भी पूरा दोनों को एडवोकेट्स को सिद्धार्थ अलोद्रा और मुकुल रोहतगी दोनों को भी पूछा था क्यों पहले आप सिख डाला, फिर पहले प्रेस को सामने आके क्यों बोला बोल के. See, today what happened in the court, first what I tell you what happened and what we are seeking from the court. We are seeking the independent judicial body headed by the Supreme Court judge and High Court judge, and then our second prayer is to just to seek a criminal action against the person who are involved in this conspiracy. Third was the CBI investigation in this matter. I tell you why the CBI investigation or central agency is required in this matter, because if you see that there was a involvement of the state in this matter, because that entire trust, entire management is governed by the state government, and now I tell you the complaint which have been filed by the people that they are devotees, they are not someone who are politically motivated and all, and I am seeing on the basis of the report published in the website of the TTD itself. And now coming to the Supreme Court remarks on the CM Naidu, what Supreme Court took a strong objection against the CM Naidu that if you have constituted a SIT, then how can you make a public statement without getting any kind of report, without any report? So it was the strong objection on behalf of the court, and now the court also asked Mr. Solicitor to just take the instruction from the court, and Mr. Solicitor also submitted that it's a matter of devotees, it's a matter of million of devotees, it's a matter of astha, right? So there should be no politics involved in this matter, and there should be a body which should be independent. So that is why Supreme Court asked the central government to come with the instruction. Mr. Solicitor to come up with the instruction
from the central government on the next date of hearing. In this matter, the next date of hearing is 3 October and it will be heard at the 3:30 p.m. on 3 October. वो पूरा लुध्रा ने रिपोर्ट के बारे में बोला था, गुजरात में एनडीडीबी लैब से पूरा उसमें गलती हो गया बोल के रिपोर्ट भी आया था। इसके वजह से सिट इम्प्लीमेंट किया था। सिट अभी इन्वेस्टिगेशन चल रहा है बोल के बोल रहा है। See, this is very clear that investigation is going on, but the contrary, that CM Naidu is making a statement in the public, right, that the so and so is involved, so and so is happened. So on what basis? And I tell you, if there were so there are several complaints which have been filed on behalf of the devotees, which clearly show there is a involvement, there is conspiracy, there is adulteration in the prasadam. So and this objection has been raised by the court itself several times during the proceeding, that there is a substance. Even I put the report before the court. I put the report of the TTD itself. I put the report of other things as well, and I clearly put it all the statement that the way state government is involved, the way they are playing the blame game, that say though they are involved, I am not involved, TTD is not involved, state government is not involved, earlier government is involved, current government. So court is against all these. Court is very clear. Court is very clear to ask the central government as well and ask the state government as well that what happened and how happened. Next date of hearing, it will be decided that whether there will be stake of the central government in this matter or not. That is why just notice has been issued to all the party and to ask them to come up on the 3rd of October. तुषार मेहता को भी बोला था, आपका सजेशन सेंट्रल गवर्नमेंट से क्या करना क्या है, इंडिपेंडेंट इन्वेस्टिगेशन के लिए कुछ बोलना क्या है बोल। See, court asked the Mr. Solicitor to take instruction from the central government, but what the role, what the stand of the central government in this matter, and what is the agency, there should be a central agency or not. Because what I am seeking a CBI investigation in this matter. Then there definitely there will be a central government investigation. There must be a intervention of the central government. So ask the Mr. Solicitor to take instruction from the central government on the next date of hearing. మొత్తంగా చూసుకుంటే ఈరోజు సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత ద్విసభ్య ధర్మాసనం న్యాయమూర్తులు ఇద్దరు కూడా, అంటే జస్టిస్ గవాయ్ కానీ జస్టిస్ కేవీ విశ్వనాథ్తో కూడా ధర్మాసనం తదుపరి విచారణ అనేది అక్టోబర్ 3 మధ్యాహ్నం 3:30 వాయిదా వేశారు. అయితే ఈ లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందా లేదా అనే దానిపై మాత్రం వివాదం కొనసాగుతుంది. అంటే ఏ విధంగా నిర్ధారించారు? ఆ ట్యాంకర్లో కల్తీ జరిగింది వెనక్కి పంపించామంటున్నారు, కానీ ఆ లడ్డూలో ఎప్పటి నేను వినియోగించారు? ముందు అప్పటి వరకు ఉన్న ట్యాంకర్లు ప్రతి ట్యాంకర్ కూడా చెక్ చేసిన తర్వాతే టీటీడీ టెంపుల్ లోపలికి వెళ్తుంది. అక్కడ ఎస్ వాల్యూ తక్కువ ఉండడం వల్లే అక్కడ కల్తీ జరిగిందంటున్నారు. దాంట్లో కల్తీ జరిగిందంటే అంటే వనస్పతి ఆయిల్ జరిగిందా, డాల్టా వినియోగించారా, ఏం వినియోగించారు? కానీ కల్తీ జరిగిందనేది మాత్రం ప్రధానంగా చెప్తూ ఉన్నారు. కానీ సీఎం చంద్రబాబు మాత్రం ఇటు జంతువులకు సంబంధించిన పంది కొవ్వు, ఫిష్ ఆయిల్, బీఫ్ ఆయిల్ వినియోగించారంటున్నారు. అంటే ఎటువంటి ఆధారాలతో వారు ఈ ఆరోపణలు చేస్తున్నారు అనే దానిపై కూడా ప్రధానంగా ఇద్దరు న్యాయమూర్తులు టీటీడీ నుంచి తరపున హాజరైన లుధ్రా కానీ, మరోవైపు ఏపీ ప్రభుత్వం తరపున హాజరైన ముకుల్ రోహత్గిని కానీ జడ్జెస్ ఇద్దరు ప్రశ్నించారు. అంటే రాజకీయ జోక్యం అనుకోవాలా, దీన్ని ఏ విధంగా చూడాలనే ప్రశ్నలు అయితే వారిద్దరిని సంధించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఎటువంటి ఆధారాలతో కల్తీ జరిగిందని చెప్తున్నారు అనే దానిపై మాత్రం ప్రధానంగా ఇద్దరు ప్రశ్నలు సంధించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు. తుషార్ మెహతాను వారి సజెషన్స్ ఇవ్వమని చెప్పారు. అంటే ఇండిపెండెన్స్ దర్యాప్తు సంస్థ చేత విచారణ చేపిద్దామా, మీ సజెషన్స్ ఏంటి అనేది మీ సూచనలు ఇవ్వాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన తుషార్ మెహతాకు ద్విసభ్య ధర్మాసనం సూచించింది. దీనికి సంబంధించి తదుపరి విచారణ అనేది అక్టోబర్ 3న జరగబోతోంది. కెమెరామెన్ సాయితో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ.